ఆత్మ నమస్తే, వెల్కమ్ టు శాంతి టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది చాలా డ్యామేజ్ హెయిర్ అయిపోయిందండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి దీంతో అది ఒక ప్రాబ్లం కదా, హెయిర్ లాస్, డస్ట్ అంతా పట్టేసింది. సో నేనైతే ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. హెయిర్ లాస్ తగ్గుతుంది, గ్రోత్ కూడా, వాల్యూమ్ వస్తుంది. ఇది మీరు ఈ నవరాత్రి హాలిడేస్ టైంలో మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి ప్యాక్స్ అవి యూజ్ చేయడం వల్ల మన పిల్లలకి మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మీడియమే మీరు ఇలా కూడా హ్యాండ్ చూసి మీడియమే ఉంది పాప హెయిర్ కూడా. సో బాగా డస్ట్ పట్టేస్తుంది. సో ఈ రెమెడీ అయితే నేను ఏదైతే చూపించానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇది ఇన్స్టెంట్ ప్యాక్ అండి. అస్సలు నేను ఈరోజు పెడతానని అనుకోలేదు. హెయిర్ చూడగానే ఇంకా వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఇంట్లో ఉన్న రెసిపీ వాటితోటే నేను ఈ ప్యాక్ని అయితే తయారు చేశాను. సూపర్ రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇదైతే నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ ప్యాక్ అనేది నేను యూజ్ చేస్తూ ఉంటుంది. ఫాస్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఇదైతే అయిపోతుందండి. రిజల్ట్ చాలా బాగుంటుంది. వెల్కమ్ టు శాంతి టాక్స్. ఫ్రెండ్స్, నేనైతే హెయిర్ మాస్క్ అనేది ఈరోజు ప్రిపేర్ చేశాను అనమాట. నేను మర్చిపోయాను, సారీ ఫర్ దట్. కానీ ఇది చాలా మంచి రెమెడీ. ఇదైతే మాత్రం డాండ్రఫ్ అటువంటివి ఏవైనా ఉన్నా కూడా, హెయిర్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమున్నా ఇది సాల్వ్ చేస్తుంది. సో ఇదైతే మాత్రం వేపాకు, ఆనియన్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ రైస్ వాటర్. రైస్, ఫ్లాక్స్ సీడ్స్ ఒక 10 minutes నేను నానబెట్టానండి. కొంచెం నానబెట్టిన తర్వాత ఇదంతా ఇందులో వేసేసాను. సో దాని తర్వాత ఈ సీడ్స్ ఉంటాయి కదా, అదే ఈ నట్స్ ఉంటాయి కదా, ఇవైనా పర్వాలేదు, బాదం అయినా పర్వాలేదు. నాకు ప్రస్తుతం ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇవి అయితే కొన్ని వేసుకున్నాను. తర్వాత కర్డ్ కూడా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇది కలిపి మనం మిక్సీ చేసుకోవాలి. ఇది హెయిర్ మాస్క్ మాట, వేసుకుంటే సాఫ్టీగా ఉంటుంది. సో హెయిర్ గ్రో కూడా చాలా బాగుంటుందండి. ఇదైతే మస్ట్ ట్రై. ఇదిగో హెయిర్ మాస్క్ అయితే నేను ఈ విధంగా వేసాను అనమాట. నేను వేసుకున్నాను, పాపకు కూడా వేసాను అనమాట. సో ఈ విధంగా వేసుకొని ఒక అరగంట తర్వాత హ్యాపీగా మనం ఏదైతే మీరు షాంపూ యూస్ చేస్తారో అదే కొంచెం వాటర్లో మిక్స్ చేసి అప్పుడే మీరు షాంపూ అనేది యూస్ చేయండి. ఇది బాగా పట్టిన తర్వాత అప్పుడు ఇదైతే మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇదైతే మాత్రం చాలా సాఫ్టీగా, హెల్తీగా, షైనీగా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో ఫ్లాక్స్ సీడ్స్, రైస్, మంచి విటమిన్, ప్రోటీన్ అండ్ ఆల్సో వేపాకు కూడా యాడ్ చేసాం కాబట్టి డస్ట్ ఏదన్నా పోతుంది. సూపర్ రెమెడీ అండి. చాలా సిల్కీగా ఉంటుంది. మస్ట్ ట్రై. అందరికీ కూడా నా ఆత్మ నమస్తే.